హాయ్ అందరూ చూడండి, వీడియో చూడండి. ఉప్పు ప్యాకెట్లు కట్టుకొని దోసకాయలు, మామిడికాయలు, రేణువడలు అన్నీ చేసి రెడీగా బండిలో పెట్టుకున్నాను. తెల్లారుదాన 3 గంటలకు మార్కెట్కు లేచిపోవాలి. ఆ సరుకు అంతా తెచ్చుకొని మళ్ళీ అన్నీ బండికి వేసుకోవాలా. నేను దోసకాయలు అయితే ఈరోజు రేటు ఎక్కువ పడుతున్నాయి. 35 రూపాయలు, 25 రూపాయలు దోసకాయలు రేటు ఎక్కువ ఉన్నాయి. ఈడ చూచే కేజీ 50, 40 అంటేనే అబ్బబ్బబ్బా అంటారు. మాకు చూచే ఆడ రేట్లు చినుగుతున్నాయి. మామిడికాయలు వచ్చేసి రేటు ఎక్కువ ఉన్నాయి. మామిడికాయలు వచ్చేసి కేజీ 70, 50, 60, 70 అంటారు. అవి బాగుండేటివి అయితే 70 రూపాయలు అంటారు. తెచ్చుకొని ఆ మామిడికాయలు రేటు 100 రూపాయలు, 80 అంటే అబ్బా 80 అంటారు. మాకు చూచి ఆడ జ్వరం వచ్చేది. ఈడ చూచే ఇల్లు ఇట్ట అడుగుతారు. మాకు కాటాల మీద తూకాలు తక్కువ వచ్చాయి, రేటు కూడా ఎక్కువ పడతాయి. ఈడ చూచే మా తూకాలకు వాళ్ళ తూకాలకు చాలా వారా వచ్చాయి. ఏం చేయాలో మాకే అర్థం కాలేదు. పొద్దుటూరులో అయితే రేటు తక్కువ, కేజీ ఇంత ఇచ్చారు అంత ఇచ్చారు, మీరు ఇంత అంటారు. వాళ్ళవి తూకం తెచ్చుకొని ఒక్కసారి తూకం వేయండి. మన తూకాలకు వాళ్ళ తూకాలకు 1/4 కేజీ వారా వచ్చాయి. 1/4 కేజీ వారా వచ్చినప్పటికీ మనకు వాళ్ళకు ఎంత డిఫరెంట్ ఉంటుందో వ్యాపారం ఒక్కసారి గమనించండి మీరు కూడా. అందుకే మాకు చాలా బాధగా వచ్చింది. మాకు రేటు ఎక్కువ పడుతుండుకొని ఏం చేయాలో మాకే అర్థం కాలేదు. అయినా ఈ వానలు పట్టుకునే వాళ్ళంచి వ్యాపారాలు కూడా లేవు. మాలాంటి పేదవాళ్ళు ఎట్ట బతకాలని కూడా అర్థం కావడం లేదు. ఈ వానలు వచ్చిన వాళ్ళంచి వ్యాపారాలు లేవు. ఇంట్లో జరగడం కూడా మాకు కష్టంగానే ఉంది. వ్యాపారం చేసుకునే వాళ్ళకు మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాము. మాకు ఏ సాయం లేదు. మాకు భూములు లేవు, బుట్టలు లేవు, ఇండ్లు లేదు. అన్నీ మేము బాడిగ ఇండ్లు, నెల వచ్చేలకు 3000 బాడిగ కట్టుకోవాలి. ఇండ్లు కూడా లేదు, మాకు భూమి కూడా లేదు. మాకు ఏ సాయం లేదు. మా కష్టపైనే మేము కష్టపడాలి. మా కష్టం మీద మేము అగసాట్లు పడి మా కష్ట జీవనం మీద అలాగని మా తిప్పలు చూడండి, మేము ఎంత అగసాట్లు పడుతున్నామో. ఎవరికి మా మీద మాలాంటి వాళ్ళ మీద సాయం కూడా చేసేదానికి కూడా లేదు. మాకైతే ఏమీ లేదు. మేము చేసుకుంటే తినాలి, లేకుంటే లేదు. మాకు భూములు బుట్టలు ఉన్నాయి, మేము సంపాదించుకున్నాంలే అనేది కూడా లేదు. ఇంటి బాడిగిన్లు కట్టుకోవాలి, నెలకు 3000, కరెంటు బిల్లులు కట్టుకోవాలి. మాకు భూమి కూడా లేదు. మేము వ్యాపారం చేసుకుంటేనే తినాలి, లేకుంటే పచ్చు ఉండాలి. మాకైతే చాలా బరువుగా ఉంది. వ్యాపారాలు జరగలేదు. వ్యాపారాలు లేక ఒక పూట తిని ఒక పూట తినక పచ్చుగా అట్లా మేము అగసాట్లు పడుతున్నాము. మా కష్టానికైనా మీరు గమనించండి. ఎవరు ఏ పెద్దవాళ్ళు ఏ చిన్నవాళ్ళు ఎవరు మాకు సాయం చేసే వాళ్ళు కూడా లేదు. మేము ఏదన్నా ఒక ఆధార్ కార్డుకు కానీ ఒక బియ్యం కార్డుకు కానీ అడగనీకి పోయినా కానీ మాకు పలకరు. మా కోడలు కొడుకు వాళ్ళు కూడా కడగండారు, నేను కడగండాను. నాకు బియ్యం కార్డు అడిగితే లేదు, మంజూరు కాలేదు, నీకు బియ్యం కార్డు రాదు అని చెప్తున్నారు. నేను 1 కేజీ బియ్యం తెచ్చుకొని 2-3 రోజులు జరుపుకొని తినాలి. నా కొడుకు కోడలకు కూడా స్థలం లేదు, ఇండ్లు లేదు. నాకు ఇండ్లు లేదు, బాడిగింట్లోనే ఉన్నాము. మేము ఇలాగ తిప్పలు పడుతున్నాము. మాకు బియ్యం కార్డు ఇయ్యా, నేను ఒక్కదానే ఉండా, నాకు బియ్యం కార్డు కూడా ఇయ్యలేదంటే ఈఆర్ వాళ్ళు కూడా నాకు బియ్యం కార్డు లేదు, మాకు ఇంకా అక్కడి నుంచి రాలేదు, మాకు బియ్యం కార్డు చేయలేదు, మీకు అక్కడి నుంచి ఆర్డర్ వచ్చేనే ఇచ్చామంటారు. కొంతమందికి మాత్రం పెద్దోళ్ళు కాపోళ్ళు పెద్దోళ్ళు కాబట్టి వాళ్ళకైతే బియ్యం కార్డులు వాళ్ళ కోడలకు విడగొడతారు, అత్తకు విడగొట్టి వాళ్ళకైతే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళకు కొంచెం ఏదైనా ఇచ్చారనేది వాళ్ళకు లోగా చేస్తారు. మాలాంటి వాళ్ళకైతే వీళ్ళేం చేస్తారు లేని మాలాంటి వాళ్ళకైతే బియ్యం కార్డులు కూడా ఇమ్మంటే లేదని చెప్తున్నారు. మా ఇంటి వెనకలనే ఒక అత్త కోడలు ఉన్నారు. వాళ్ళకు కోడలకు బియ్యం కార్డు అలాట్ చేసినారు, అత్తకు అలాట్ చేసినారు. మాకు